మన జీవితం ముందుకు సాగాలంటే డబ్బు కావాలి. కానీ మనం ఎంత డబ్బు సంపాదించినా మన ఆరోగ్యం సరిగా ఉంటేనే ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే సరిగా లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా వేస్ట్. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యమని. బయట మనం ఎవరిని అడిగినా డబ్బే ముఖ్యమని చెప్తారు. కానీ డబ్బు కంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా చాలామంది తమ హెల్త్ గురించి, తమ అలవాట్ల గురించి, తమ తింటున్న ఆహారం గురించి సరిగా పట్టించుకోకుండా డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోతారు. చివరికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అలా కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఒకేసారి హాస్పిటల్లో పెట్టిస్తారు. మనం ఎప్పుడైతే హాస్పిటల్లో పడతామో అప్పుడే మనకు మన ఆరోగ్యం వాల్యూ తెలుస్తుంది. బయట ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హాస్పిటల్లో ఎంత డబ్బు పెట్టేందుకైనా వెనకాడరు. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు లేనప్పటికీ ఆస్తుల్ని అమ్ముకుంటారు, కానీ వెనకాడరు. అయితే ఈ విషయం ప్రైవేట్ హాస్పిటల్కు బాగా తెలుసు. అందుకే వాళ్ళు సామాన్య ప్రజల్ని దోచుకోవడానికి రకరకాల స్కామ్లు చేస్తూ ఉంటారు. ఈ హాస్పిటల్లో చేసే స్కాముల స్పెషాలిటీ ఏమిటంటే అది స్కామ్ అని మనకు అంత ఫాస్ట్గా అర్థం కాదు. మనం మన ఫ్యామిలీని, మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆత్రంలో ఉంటాం. కానీ అదే సమయంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు మన దగ్గర నుంచి ఎంత డబ్బు వీలైతే అంత దోచుకునేందుకు ట్రై చేస్తాయి. మీ అందరికీ తెలుసు, ఈ కాలంలో మనం చిన్న ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళినా బిల్లు లక్షల్లో వేలలో వేస్తున్నారు. అలా ఎందుకని అడిగితే వాళ్ళు రకరకాల టెక్నికల్ టర్మ్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది మనకు ఎలాగో అర్థం కాదని వాళ్ళకు బాగా తెలుసు. ఈ విధంగా హాస్పిటల్ మన చేత డబ్బు కట్టించుకుంటారు. ఉదాహరణకి మీరు ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి. ఆ సమస్యకు మీకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్కడున్న పెద్ద డాక్టర్ మీకు ఆపరేషన్ చేయాలి లేదా కొన్ని రోజుల తర్వాత మీకు సీరియస్ అయ్యే అవకాశం ఉందని చెప్తే మీరు నో అంటారా? మీ దగ్గర డబ్బు లేనప్పటికీ ఎలాగైనా సరే అరేంజ్ చేసి ఆపరేషన్ చేయమని చెప్తారు. ఇదే విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలా హాస్పిటల్లో ప్రజలకు అవసరం లేని మెడిసిన్స్ ఇవ్వడము, అవసరం లేని సర్జరీలు చేస్తున్నారు. ప్రజల్లో డబ్బు పిచ్చి ఎంతగా ఉందంటే కొన్ని హాస్పిటళ్ళు ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు మత్తుమందు ఇచ్చి వాళ్ళ బాడీ నుంచి ఆర్గాన్స్ని దోచుకుంటున్నారు. మీరు జస్ట్ గూగుల్లో హ్యూమన్ ఆర్గాన్ ట్రాఫికింగ్ అని సెర్చ్ చేయండి. ఇలా ప్రజల శరీరాల నుంచి ఆర్గాన్స్ని దోచుకున్న హాస్పిటల్ గురించి వందల న్యూస్లు ఉంటాయి. అయితే రాను రాను ప్రజల్లో అవేర్నెస్ పెరగడంతో ఇలాంటి కేసులు తగ్గాయి. కానీ హాస్పిటల్స్లో డాక్టర్లు, హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసే మోసాల్ని మాత్రం మనం ఐడెంటిఫై చేయలేం. ఏదైనా ఆపరేషన్ మీకు జరుగుతుంది అంటే వాళ్ళు రకరకాల సెలైన్ బాటిళ్ళు, ఇంజెక్షన్లు, మెడిసిన్లు తెమ్మంటారు. అవి నిజంగా అవసరమా లేదా అనేది మనకు తెలియదు. కానీ వాటికి మనం బిల్లు కట్టక తప్పదు. ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు కావాలనే ఎక్కువ బిల్లు వేశారని మనకు తెలిసినా మనం వాళ్ళపైన ప్రాపర్ యాక్షన్ తీసుకోలేము. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి ఇదిగో ఈ విషయం కోసం ఎక్కువగా తీసుకున్నాము లేదా ఆ విషయం కోసం ఎక్కువగా తీసుకున్నామని చెప్పి ఈజీగా తప్పించుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ అంతవరకు మనం ఈ హాస్పిటల్ బిల్స్ బారిన పడి మన డబ్బుల్ని, మన ఆస్తుల్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పక్కగా తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బును దోచుకునే అవకాశం ఉండదు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే మీ బిల్లు మొత్తాన్ని మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీ కడుతుంది. కాబట్టి ఈ హాస్పిటల్ వాళ్ళు దేనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో క్లియర్గా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో వీటన్నిటిని క్లియర్గా మానిటర్ చేసి ఒక ఎక్స్పర్ట్ టీం ఉంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్ వాళ్ళు దొరికిపోతాము అనే భయంతో ఎంతైతే మీకు ఖర్చు అవుతుందో అంతే బిల్లుని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తే ఆ కంపెనీ మీ తరపున మీ హాస్పిటల్ బిల్ మొత్తాన్ని కట్టేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. కానీ బయట ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు మీ దగ్గర కమిషన్ రూపంలో ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఆన్లైన్లో తీసుకుంటే తక్కువకే హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అయితే ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. ఈ పాలసీ బజార్ ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే వీళ్ళు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పైన అప్ టు 25% వరకు డిస్కౌంట్ని అందిస్తున్నారు. కేవలం నెలకు 390 రూపాయల ప్రీమియంతోనే ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎటువంటి మెడికల్స్ లేకుండానే ఇన్స్టంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. మీలో ఉద్యోగాలు చేసేవారు ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వస్తుంది. అందరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయాలి. ఈ ఐటీఆర్లో కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా డబ్బును సేవ్ చేసుకోవచ్చు.
పాలసీ బజార్ వాళ్ళు మనకు 30 మినిట్స్ క్లెయిమ్ సపోర్ట్, ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు మీకు పాలసీ ఎలా తీసుకోవాలి, ఆ తీసుకున్న పాలసీని క్లెయిమ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, ఇలా అన్ని విషయాలు చూసుకుంటారు. ప్రస్తుత కాలంలో మన పేరెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు ఈ వయసులో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ వాళ్ళు లక్షల్లో బిల్ వేస్తున్నారు. అదే పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ భారం మన మీద పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ మనకు, మన కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాలసీ బజార్ డయాబెటీస్ పేషెంట్స్కి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్కి సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దానిపైన క్లిక్ చేస్తే పాలసీ ఎవరి కోసం తీసుకుంటున్నారని అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బేసిక్స్ డీటెయిల్స్ అడుగుతారు. మీ ఏజ్, మీరు ఉంటున్న లొకేషన్, మీకేమైనా ఇంతకుముందు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని. ఆ తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. అందులో మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని వెంటనే తీసుకోండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ మీకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు మీరు ఉద్యోగం మార్చినా, ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అలాంటి సమయంలో ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీకు యూజ్ అవ్వదు. ఈ కాలంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వేసే బిల్లుల్ని మనం కట్టలేని స్థితిలో ఉన్నాం. మీరు చెప్తే నమ్మరు, మన దేశంలో ప్రతి సంవత్సరం వేల మంది హాస్పిటల్ బిల్స్ని కట్టుకోలేక నిరుపేదలుగా మారుతున్నారు. కాబట్టి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేసి ఇచ్చాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.